దేవుడు అనేటువంటి వాడి లోకానికి వస్తే కన్య గర్భాన్ని జన్మించాలి. కన్య గర్భాన్ని జన్మించి నాలో జన్మ కర్మ పాపం లేదు. ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శ్రమం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి 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 అని సంధ్యావందనం చెప్తూ మనం ఈ శ్లోకం చెప్తామే. పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపంలో చనిపోతున్నాను, నువ్వు తప్ప నాకు దిక్కులేరు. అన్యదా శ్రమం నాస్తి, నువ్వు తప్ప నాకు నాస్తి లేరయ్యా, దిక్కులేరయ్యా. తుమామ శరణం మమ ఓం శాంతి శాంతి శాంతి. ప్రతి ఒక్కరిని కలవర పెడుతుంది పాపమైతే, ప్రతి ఒక్కరిని ఆందోళన నెట్టేస్తుంది పాపమైతే. ఈ పాపం నుంచి విడుదల లేకే కదా మనిషి ఈరోజు అశాంతిలోకి వెళ్ళిపోతున్నాడు కదా. మనిషి తీర్థయాత్రలు చేస్తున్నాడు, పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాడు, భక్తి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు మనిషిని రక్షించాలంటే ఆయనలో పాపం ఉండటానికి వీలు లేదు. దేవుళ్ళలోనే పాపం ఉంటే, నైతికత లేకపోతే నాకు ఏ విధంగా నైతికత ఇస్తాడు? ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపుతాడా? మన సమస్య పాపం అయితే మన ఆ పాపం నుంచి రక్షించగలిగినటువంటి వాడు పరిశుద్ధుడై ఉండాలా. దేవుడు అనేటువంటి వాడు నిష్కలం నిష్క్రియం శాంతం నివజ్యం నిరంజనం అమృతస్య పరమసేతు దగ్ధేంద్రియ మోనలమని దైవ లక్షణాల గురించి మాట్లాడితే దేవుడు అనేవాడు నిష్కలమశుడై ఉండాలి. యేసునాథుడు ఒక్కడే, అందుని బట్టి ఆయన ఒక్కడ మాత్రమే నీ పాపం నుంచి నీకు రక్షించగలడు. యేసు అనే మాటకు అర్థమేంటి తెలుసా? తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారన్నారు.